శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తుంది. 1-2 సందర్భాల్లో మాత్రమే ప్రత్యర్థి పార్టీలు గెలిచిన ఈ నియోజకవర్గం కింజారపు అచ్చెన్నాయుడు దశాబ్దాలుగా టీడీపీకి బలమైన స్తంభంగా నిలిచారు. 2029 ఎన్నికల ముందు పార్టీ సీనియర్ల నుంచి జూనియర్లకు వారసత్వాన్ని అప్పగించాలని టీడీపీ ఆలోచన నేపథ్యంలో అచ్చెన్నాయుడు తన కుమారుడు కృష్ణమోహన్ నాయుడును ముందుకు తీసుకురావడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుగోటగా పేరొందింది. హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలోని కొన్ని కీలక మండలాలు టెక్కలిలో విలీనమైన తర్వాత నుంచి కింజరపు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2009లో తొలిసారి బరిలో దిగినప్పుడు ఆయనకు ఓటమి ఎదురైనప్పటికీ ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. మొత్తం మీద చూస్తే పార్టీ ఆయనకు 7 సార్లు టికెట్ ఇవ్వగా అందులో 6 సార్లు గెలుపొందారు. ఇది ఆయన రాజకీయ చతురతకు, ప్రజాదరణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2014లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమేంటంటే 2024లో అనేక మంది సీనియర్ నేతలకు మంత్రి పదవులు దక్కకపోయినా అచ్చెన్నాయుడుకు మాత్రం మరోసారి మంత్రి పదవి కట్టబెట్టారు. దీని ద్వారా కింజారపు కుటుంబంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చాటుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ పాలిట్ బ్యూరోలో సభ్యత్వం కూడా ఆయనకు దక్కింది. పార్టీ కోసం నిర్భయంగా గళమెత్తడం, నిబద్ధతతో వ్యవహరించడం అచ్చెన్నాయుడులోని సానుకూల లక్షణాలుగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుంటాయి. వచ్చే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తుంది. సీనియర్ నేతలకు బదులుగా జూనియర్ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న అచ్చెన్నాయుడు వారసత్వంపై పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కృష్ణమోహన్ నాయుడును ముందు నిలబెట్టాలని అచ్చెన్నాయుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలో ప్రస్తుతం కృష్ణమోహన్ నాయుడు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమవుతూ వారికి మరింత చేరువవుతున్నారు. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున బలంగా స్పందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ కార్యాచరణ కారణంగా రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖాయమన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తుంది. తండ్రిపై ఉన్న అభిమానం, నమ్మకంతో పార్టీ అధిష్టానం కృష్ణమోహన్ నాయుడుకు తప్పకుండా టికెట్ ఇస్తుందన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాల్లో 2 ప్రముఖ కుటుంబాల వారసులు కీలక పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడుతో పాటు అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు ఇద్దరూ జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్రధారులుగా ఎదిగానున్నారని భావిస్తున్నారు. వీరిద్దరినీ కింజరపు రామకృష్ణులుగా, యువ నేతలుగా అభివర్ణిస్తూ భవిష్యత్తు వీరిదేనని పార్టీ శ్రేణుల్లో గట్టిగా చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే సీనియర్ నేతల స్థానంలో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలన్న తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో తరం మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన అచ్చెన్నాయుడు తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య సమతూకం ఎలా సాధించాలన్న విషయంలో టీడీపీ అనుసరించే విధానానికి కూడా ఒక సూచికగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.